వివాహమైన నెలకే ఉపాధ్యాయురాలు 10వ తరగతి విద్యార్థితో పరారైంది. సేలం తిరువగౌండనూరుకు చెందిన 26 ఏళ్ల మహిళ ప్రైవేటు ట్యుటోరియల్ గో టీచర్గా పనిచేస్తోంది. ఈమెకు బాగల్పట్టికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరితో గత నెల 19న వివాహం జరిగింది. వివాహమైన వారం తర్వాత భర్త చెన్నైలో ఉద్యోగానికి వెళ్లారు. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో కోరిమేడులోని ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిన యువతి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో సూరమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి 4 రోజులుగా గాలిస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయుని 17 ఏళ్ల బాలునితో మంగళవారం పోలీస్ స్టేషన్కు జంటగా వచ్చింది. వారు కలిసి జీవిస్తామని చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. విషయం తెలుసుకొని ఇరువురి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. టీచర్కు బాలుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రుల ఇంటికి పంపారు. ఇందులో ఎవరిది తప్పు అని మీరు భావిస్తున్నారు? టీచర్దా, బాలుడిదా, తల్లిదండ్రులదా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.